పంచాంగం. నేటి రాశి ఫలితాలు. అమ్మా, ఈనాటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందామా? తప్పకుండా. మేషరాశి. అమ్మ, మరి ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాల ముందు తెలుసుకుందాము. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలలో ఎక్కువ శ్రద్ధతో జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలలో, ఆదాయ సంబంధమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. అనుకోని వ్యక్తులతో కలహం రాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఇదంతా కూడా మనకి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి సంఘంలో గౌరవంతో పాటుగా పలుకుబడి పెరుగుతుంది. ఆగిన పనులు ముందుకు పెడతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఇప్పటిదాకా ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. భాగస్వామ్య విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో నూతన ఆలోచనలు చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఆదాయానికి సంబంధించిన నూతన మార్గాల్ని వెతకడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే సంఘంలో కొత్త వ్యక్తుల పరిచయాలతో, కొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మెయిన్గా దాంట్లోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ఖర్చుల వల్ల కొంత చికాకులు అధికంగా ఉన్నప్పటికీ మీకు వచ్చే కొత్త ఆలోచనలు, అంటే రుణాలు చెల్లించడంతో పాటుగా శత్రువుల మీద విజయాన్ని సాధించడంతో పాటుగా విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కృషి చేస్తారు. అలాగే పెట్టుబడుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాల్లో, దూర ప్రదేశాలలో విద్య కోసం చేసే ప్రయత్నాలు కొంత అధికంగా ఉంటాయి. అలాగే బంధువులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అనేవి ఉండవు. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు కొంత అభద్రతాభావంతో ఉన్నప్పటికీ, అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇలా ఉన్నప్పటికీ, వచ్చిన ఆలోచనలే పదే పదే వచ్చినప్పటికీ వాటిని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు మీ అంతటి మీరంటే చేయడానికి చేసే ప్రయత్నాలు అనేవి గట్టిగా చేస్తారు. అలాగే ఎదురు చూసిన వార్తలు అందుకోవడం, వృత్తిపరమైన అభివృద్ధి కోసం మీరు కొత్త ప్రయత్నాలు చేయడం అనేది, అయితే సంతానానికి విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి, నూతన విషయ సేకరణ, దాంతోపాటు మిత్రులతో, ఆత్మీయులతో కలిసి సంప్రదించి కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది, పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన వ్యక్తుల్ని నమ్మే విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం ఉన్న విషయాన్ని గమనించుకోవాలి. సింహరాశి. మరి సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఈ రోజున మిత్రులు, తోబుట్టువులు సహకారం అనేది బాగుంటుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో సోదరి, అంటే తోబుట్టువులలో యొక్క సోదరులతో కలిసి కొన్ని చర్చలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన ప్రయాణాలు చాలా వరకు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టి గృహోపకరణాలు తీసుకురావడం, అలాగే గృహంలో ముఖ్యంగా కొత్త రకమైన రిపేర్లు కానీ, లేకపోతే గృహాలంకరణ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించడం కానీ, దినచర్య విషయంలో కానీ, గృహానికి సంబంధించిన విషయంలో ఎక్కువ శ్రద్ధతో ఈ రోజున రోజంతా బిజీగా ఉండడానికి కూడా ఆస్కారాలనే ఉన్నాయి. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే దూర ప్రదేశాలలో విద్యకు సంబంధించిన విషయాలలో కొంత మీకు సమాచారాన్ని అందుకోవడం అనేది, సామాజిక సేవ, గుర్తింపు, గౌరవం అనేది, అలాగే
ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ఆధ్యాత్మిక సంబంధించిన ఆలోచనలు అధికంగా ఉండడం, తండ్రితో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. దైవ బలం అనేది విశేషంగా ఉంది. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన నక్షత్రాలు మనకి ఈ యొక్క చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ మొదటి 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరికన్నా మాట ఇచ్చేటప్పుడు కానీ, ఆర్థికంగా సహాయాన్ని అందించేటప్పుడు కానీ, మీకు రావాల్సిన ఆదాయ విషయాల్లో కానీ, కుటుంబ వాతావరణంలో కానీ వీలైనంత జాగ్రత్తలు కూడా అవసరమవుతుంది. అంతేకాకుండా మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక మాట్లాడడం అనేది మంచిది. అలాగే ఆకస్మికమైన అనుకోని పెట్టుబడుల వల్ల కొంత ఆర్థికమైన విషయాల్లో ఇబ్బందులు అనేవి ఎదుర్కోవచ్చు. ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల విషయంలో కొంత మనస్తాపానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే మనసుకు కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం కానీ ఉండే అవకాశం ఉన్న రీత్యా కుటుంబ, ఆర్థిక, ఆదాయ, వాగ్దాన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ముందుకెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధైర్య సాహసాలు చాలా అధికంగా ఉంటాయి. నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఏదైతే అదైంది పని చేద్దామని ఒక రకమైన తెగింపుతో కొన్ని నిర్ణయాలతో ముందుకు పెడతారు. దానికి మీ యొక్క వ్యక్తిగతమైన విషయాలలో మీ యొక్క భాగస్వామి కానీ, లేకపోతే మీకు సంఘంలో నూతన వ్యక్తుల పరిచయాలతో వాళ్ళ యొక్క ధైర్యం, మద్దతు కానీ లభించే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల సహకారంతో కానీ, భాగస్వామి సలహా సహకారాలతో కానీ ముందుకు వెళ్ళి అసాధ్యమైన కార్యక్రమాలను చేయడానికి ఈ రోజున చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ధనస్సు రాశి. ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? ధనురాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనురాశి వాళ్ళకి కొంత శక్తి ఈ రోజున నిస్సత్తువుగా అనిపించడం, ఆరోగ్య విషయాల్లో కొంత అలసట, దాంతోపాటుగా ముఖ్యమైన కార్యక్రమాలు ఎక్కువ చేయడం వల్ల నిద్రలేమి, అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమ, వీటన్నిటి వల్ల, అలాగే ఆకస్మికమైన ఖర్చుల వల్ల కానీ, అనుకోని ప్రయాణాల వల్ల కానీ, మధ్యవర్తిత్వాల వల్ల కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఖర్చుల్లోనూ, ప్రయాణాల్లోనూ, నిర్ణయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతోంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఉత్తరాషాఢ మిగిలిన పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామికి సంబంధించిన అభివృద్ధి, అలాగే ఆదాయానికి సంబంధించిన విషయాల్లో వారి ఆదాయానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే మీరు ఏదన్నా ఆల్రెడీ ఎవరితో కలిపి చేస్తున్న జాయింట్ విషయాల్లో కానీ కొన్ని సమాచారాలు మీకు కొంత ఆనందాన్ని కలిగించడం, అలాగే దాంతోపాటుగా మీకు వ్యక్తిగతంగా ఆగిన పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడం, మానసిక ఘర్షణ కొంతవరకు తగ్గడం, మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున విద్య, వాహన, గృహ అంశాలలో, ఆహార స్వీకరణ విషయాలలో, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో కొంత అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ వాటి విషయాల్లో కొంచెం దృష్టి సారించాలి. విద్యార్థులకి విద్య మీద అవగతం అయ్యేట్టుగా 1-2 సార్లు చదువుకోవాల్సిన ఆవశ్యకత ఒకటి. అలాగే నూతన విషయాలు తెలుసుకోవడం, దినచర్యలో మార్పులు, అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణతో కూడిన విజయాలకి అవకాశం ఉంది. అంటే ఆశించిన విజయాలు లాభదాయకంగా ఉండడం, ఇప్పటిదాకా ఎదురు చూసిన అనేక కార్యక్రమాల్లో గత 4-5 రోజులుగా పడుతున్న ఇబ్బందిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి.
చివరిగా ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. వీరికి ఈ రోజున దూర ప్రదేశాల నుంచి ముఖ్యమైన ఆహ్వానాలు కానీ, లేకపోతే ఏదన్నా వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనడం కానీ, తండ్రి పెద్దలు గురువుల సహకారాన్ని లభించడం, విద్యార్థులకు ఉన్నత విద్య కోసం అధికంగా కృషి చేయడం, అలాగే దగ్గర ప్రయాణాలు, ఆ ప్రయాణాల వల్ల చాలా వరకు మీకు మిశ్రమమైన ఫలితాలు రావడం, మధ్యవర్తిత్వంగా ఉండే ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు వీరికి ఎక్కువ మిశ్రమ ఫలితాలకి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మా ద్వాదశ